మొక్కజొన్న రైతులకు కత్తెర పురుగు తలనొప్పిగా మారింది. గతేడాది ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఖరీఫ్లో వర్షాధారంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. అయితే ఈ పంట నాటిన వారం 10 రోజుల నుండే కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త రామ్ ప్రసాద్. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దానా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా దీని వినియోగం తప్పనిసరిగా మారడంతో ఈ పంట ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుత ఖరీఫ్లో వర్షాధారంగా తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను సాగు చేశారు. వివిధ ప్రాంతాల్లో 10 నుండి 30 రోజుల దశలో పంట ఉంది. అయితే గత ఏడాది తీవ్రంగా నష్టపరిచిన కత్తెర పురుగు ఈ సంవత్సరం కూడా ఆశించేందుకు అవకాశాలున్నాయి. రైతులు పంట వేసిన మొదలు కోత కోసే వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ పురుగు ఉధృతి గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను తీసేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థాన ప్రధాన శాస్త్రవేత్త రామ్ ప్రసాద్. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పత్తి, వరి తర్వాత ముఖ్యంగా మనకి ఈ ఖరీఫ్లో వానాకాలం పంటలో ముఖ్యంగా మొక్కజొన్న కూడా ప్రధానమైన పంటగా చెప్పుకోవచ్చు. మరి మొక్కజొన్నను చాలా చోట్ల ఈ సంవత్సరము ఖరీఫ్లో చాలా చోట్ల విత్తుకోవడం జరిగింది. అయితే ఈ విత్తనం విత్తుకున్న వారం రోజుల తర్వాత వారం నుండి 10 రోజుల్లోనే మనకు ఈ కత్తెర పురుగు అనేది ఆశించి మన నష్టపరిచే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ కత్తెర పురుగు ఆశించకుండా ముందు జాగ్రత్తగానే మరి విత్తన శుద్ధి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విత్తన శుద్ధికి గాను 4-TiNO-DO అంటే మనకు దీంట్లో సైనాంట్రినిప్రోలు ప్లస్ థయోమితాగ్జాము 2 కలిపి ఉన్న కెమికల్ని మనము 6 ml kg విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే సుమారుగా ఒక 10 నుండి 20 రోజుల వరకు కూడా ఈ కత్తెర పురుగు ఆశించకుండా మనము రక్షించుకోవచ్చు. అలాగే మరి తొలి దశలోనే మనము ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ మనము పిచికారి చేసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ క్లోరోపైరిపాస్ లాంటి ఏదైతే గుడ్డును చంపే శక్తి ఉన్న మందుల్ని కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ గుడ్లను అంటే మనము ఈ కత్తెర పురుగు మరి ఆకుల కింది భాగంలో గుడ్లు పెడుతుంది. కాబట్టి మరి ఎప్పుడైతే ఈ వేప కషాయం కానీ క్లోరోపైరిపాస్ కాంబినేషన్లో మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ గుడ్లను సమూలంగా నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ లింగాకర్షక బుట్టలు మనకి మరి కత్తెర పురుగు సంబంధించి లింగాకర్షక బుట్టలు కూడా మనకు చాలా చోట్ల మనకు దొరుకుతున్నాయి. కాబట్టి మరి ఈ లింగాకర్షక బుట్టలను ఎకరానికి 8 నుండి 10 చొప్పున మరి పంట హైట్ కంటే 1 ఫీట్ హైట్లో పెట్టుకున్నట్టయితే ఈ కత్తెర పురుగు యొక్క మొగరెక్కల పురుగులు ఈ దీంట్లో బుట్టల్లో పడి మనకు గుడ్లు శాతం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దాని ద్వారా మనకి ఈ పురుగు యొక్క ఉధృతి కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ విధంగా ఎవరైతే మొక్కజొన్న పెట్టుకున్నారో సో తక్షణమే ఈ చర్యలను మనం పాటించినట్టయితే మరి కత్తెర పురుగు యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించుకొని పంటలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి కత్తెర పురుగు యొక్క ఉధృతిని బట్టి తొలి దశలో మనకి ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.5 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి మనము పిచికారి చేసుకున్నట్లయితే మనము దీని ఉధృతిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మరి ఈ ఎమామెక్టిన్ బెంజోయేట్ రసాయన మందులు పిచికారి చేసినప్పుడు మాత్రం మనకు ఆ పంట ఆకు సుళ్ళల్లో మనకు పడేటట్టు మందును పిచికారి చేసుకున్నట్టయితే, ఎందుకంటే ఇది రాత్రులు ఆకు సుళ్ళల్లో పడుకొని మరి రాత్రి ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి సో మనం ఆకు సుళ్ళల్లో పడేటట్టు మందును మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.